నాకు తెలిసిన ఒక సినీ జంట కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు నాకు. మీరు అన్నట్టు కరెక్ట్ 10 ఏళ్ళు సహజీవనంలో ఉన్నారు, అద్భుతంగా కలిసి ఉన్నారు. పెళ్ళైన నెక్స్ట్ మంత్ విడిపోయారు, కొట్లాడుకొని. ఎట్లా తెలుసా, ఎన్ని గొడవలు అంటే ఆ 1 monthలో కొట్టుకు చచ్చారు. ఓని దండం పెడతా అని ఆడ పారిపోయాడు. అంటే వాళ్ళిద్దరు అట్లా విడిపోయారు. నాకు నాకు ఆ రోజు నుంచి ప్రశ్న మదిలో ఉంది. 10 ఏళ్ళు వీళ్ళు సహజీవనప్పుడు ఎంతో ప్రేమగా ఉన్న వీళ్ళు పెళ్ళైన నెలకే ఇంత గొడవలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది? ఎందుకు వస్తాయంటే అదే చెప్తున్నానండి. ప్రేమలో ఒక లివింగ్ టుగెదర్ లో ఉన్నప్పుడు అంతా ఏమవుతుంది అని అంటే చిల్ అవ్వాలి, ప్రేమను చూపించుకోవాలి. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రేమ అంటే ఏంటో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అర్థం చెప్తారు తప్ప నాకు ఇప్పటికీ ఎంతో మందిని విన్నాను, ఎంతో చూశాను. నాకు నేను ప్రశ్న వేసుకున్నా కూడా ప్రేమకు అర్థం ఏంటి, ఒక అవసరమా? ప్రేమకు అర్థం ఏంటి, ఒక అందమా? ప్రేమకు అర్థం ఏంటి, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడటమా? ప్రేమకు అర్థం ఏంటి, ఒకళ్ళనొకళ్ళు నమ్మడమా? అసలు నమ్మడం అంటే అర్థం ఏంటి అనేటటువంటిది ఇంకొక ప్రశ్న వస్తుంది మనకి. రైట్? ఇవన్నీ తీసి పక్కన పెడితే అసలు ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, ఇక్కడ మీరు చెప్పినట్టుగా ఒక జీవితంలో మనం ఉన్నప్పుడు ఎంతసేపు ఎదుటివాడికి నచ్చినట్టు ఉండడానికే ప్రవర్తిస్తాము. లివింగ్ టుగెదర్లోనైనా, లవ్లోనైనా, దేంట్లోనైనా ఎందుకు ఉంటాము అనంటే అక్కడ ఆ రిలేషన్షిప్ గట్టిగా ఉండదు, దానికి ఏ విధమైనటువంటి లీగల్ అథెంటిసిటీ ఉండదు. అర్థమైందా? వీడు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే స్వేచ్ఛ, ఆ బంధంలో స్వేచ్ఛ ఉంది. వెళ్ళిపోవడానికి కలిసి ఉండడానికి కాదు, కలిసి ఉండడానికి ఇష్టం ఉంటుంది, వెళ్ళిపోవడానికి స్వేచ్ఛ ఉంది. మనం ఏమనుకుంటామంటే విచ్చలవిడితనమైనటువంటి స్వేచ్ఛతో కలిసి ఉంటున్నారు అనుకుంటారు, ఇష్టంతో కలిసి ఉంటున్నారు. అక్కడ స్వేచ్ఛ ఎక్కడ ఉందంటే వెళ్ళిపోవడానికి స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ ఉన్నప్పుడు వీళ్ళు ఎప్పుడు ఇన్సెక్యూర్ లో ఉంటారు. ఇన్సెక్యూర్ లో ఉండి తను వెళ్ళిపోతుందేమో అనేటటువంటి దీంట్లో ఏమవుతుంది అని అంటే దాన్ని కాపాడుకునే ప్రయత్నంలో అడ్జస్ట్మెంట్లో ఉంటారు వాళ్ళు. ఎప్పుడైతే వన్స్ మెళ్ళో తాళి పడతదో అప్పుడు ఏమవుతుంది, ఈడు ఎక్కడికి పోతాడు, అప్పుడు ఇది ఎక్కడికి పోతుంది. అప్పుడు ఒకళ్ళలో ఉన్నటువంటి ఒకళ్ళ ఇది నాదేగా, వీడు నావాడే కదా, పెళ్ళి అయిపోయింది కదా, ఇంకా నన్ను నేనెందుకు నటనలో పెట్టుకోవాలి, నేను ఇంకా అతని కోసం నేనెందుకు ఉండాలి, ఇంకా ఎలా ఉండాలి అనేసి సహజమైనటువంటి తత్వాలు బయటకు వస్తాయి. మీరు ఈ ప్రేమలో ఉన్నప్పుడు చూసుకోండి, లివింగ్ టుగెదర్ లో ఉన్నప్పుడు చూసుకోండి, పొద్దున్న 7ంటికి నేను ఆఫీస్కి వెళ్ళాలి అని అంటే వాళ్ళు పొద్దున్న 5ంటికి లేసేసి 6:30కి వాళ్ళ బాక్స్ పెట్టిచ్చేస్తారు. ఎవరైనా సరే, మేల్ ఆర్ ఫీమేల్. పెళ్ళి అయిన తర్వాత నేనే లేవాలా, అది నీది కదా, నేను కూడా నీతో పాటు కష్టపడ్డాను కదా, నేను మనిషినే కదా, నేను పడుకొని నిద్రపోతున్నాను కదా, నన్ను లేపడం ఎందుకు, నీది నువ్వు చేసుకొని వెళ్ళొచ్చు కదా, నా బాక్స్ నేను కట్టుకొని వెళ్తాను కదా. అంటే ఒక విధమైనటువంటి నిర్లక్ష్యం అనేటటువంటిది వచ్చేస్తుంది. ఎందుకు నిర్లక్ష్యం వస్తుంది? తాళి కట్టేశాడుగా, ఎక్కడికి వెళ్ళడానికి లేదుగా. ఇప్పుడు విడిపోవాలంటే చట్టాలు ఉన్నాయిగా, విడిపోవాలంటే సమాజం ఉందిగా, నాకు తోడు చట్టాలు ఉన్నాయి, సమాజం ఉంది. అప్పుడు సహజమైనటువంటి వాళ్ళలో ఉన్న లక్షణాలన్నీ అప్పుడు బయటకు వస్తాయి అన్నమాట. ఇలా జడలు విప్పుకొని పురులు విప్పుకొని మనకి కనిపిస్తాయి. అప్పుడు వీళ్ళు ఏం ఆలోచిస్తారంటే 10 ఏళ్లలో ఇలా ఎప్పుడూ లేదే. ఇంకొకటి కూడా చెప్తా, 10 ఏళ్లలో వాళ్ళు అలాగే ఉంటారు, కానీ మనం పట్టించుకోం. ఎందుకో తెలుసా? పట్టించుకుంటే వాళ్ళు వెళ్ళిపోతారు, పట్టించుకుంటే ఫీల్ అవుతారు, పట్టించుకుంటే ఫీల్ అయితే మళ్ళీ వెళ్ళిపోయి బయట 10 మందికి చెప్తారు. ఇలాంటివి ఎన్నో కారణాలు. వాళ్ళని గమనించినా మీరు కావాలంటే చూడండి, కొన్ని కేసెస్లో సార్ లివింగ్ టుగెదర్లోనే ఇలాగే చేసేవాళ్ళు చేసేది సార్ అని అతను చెప్తాడు, చేసేవాడు సార్ అని వీళ్ళు చెప్తారు. ఎందుకు చెప్తారు చెప్పండి? కొన్ని వేల మందిని ట్రీట్ చేశారు కాబట్టి మీకు బాగా తెలుసు. ఆబ్వియస్లీ నేను చూస్తున్నాను కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నానండి. ఇలా ఒకళ్ళలో ఉన్నటువంటి లోపాలు అప్పుడు ఏది చేసినా లోపం కిందే కనిపిస్తుంది. ఎందుకు? 10 ఏళ్ళు భరించున్నాడుగా, ఆమె 10 ఏళ్ళు భరించుందిగా, ఏది చేసినా లోపం కిందే కనిపిస్తుంది. ఇంకెన్నాళ్ళు భరిస్తాం? నిన్ను కరెక్ట్ చేసుకో. అధికారం వస్తుంది, పెళ్లితో ఏమొస్తుంది? అధికారం వస్తుంది. ఆ అధికారంతో ఒకళ్ళనొకళ్ళు డామినేట్ చేసుకునేటటువంటి స్థితిలో ఉంటారు, కమాండ్ చేసుకునేటటువంటి స్థితిలో ఉంటారు. అప్పుడంటే నువ్వు వెళ్ళిపోతావేమో, అప్పుడంటే నువ్వు ఉండవేమో అంటే ఇంకొక ప్రశ్న కూడా వస్తుంది. ఆ ఉండనప్పుడు వెళ్ళనప్పుడు వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి అని అనొచ్చు. కానీ ఎవరైనా సరే ఆ రిలేషన్ని నిలబెట్టుకుందాం అనేటటువంటి ఆలోచనలోనే ఉంటారు. ఇవాళ కాతే రేపు మారుతారు, రేపు కాకపోతే ఎల్లుండి మారుతారు, ఎల్లుండి కాకపోతే అవతల ఎల్లుండి కానీ ఒక్కటి చెప్తున్నా, ఎవరికెవరు మారరు. మనకు సామెత ఉంది కదా,
పుట్టుకతో వచ్చింది పుడకలతో కానీ పోదు అని. పోదు అవును. అనేసాడు. సో ఇక్కడ ఏమవుతుంది అనంటే ఇక్కడ తన విషయంలో కూడా ఏంటంటే తన మనసు చాలా సెన్సిటివ్. ఇంకొకటి నేను విన్నది ఏంటంటే నలుగురిలో పలచనైపోయాను నేను, ఇతను పెళ్లి చేసుకోవట్లేదు అని. అంత గొప్ప ఎడ్యుకేటెడ్ పర్సన్ అయ్యుండి ఆమె సమాజంలో ఉన్నటువంటి సమాజంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తున్నటువంటి ఆమె సమాజ పోకడికి ఎక్కడ లొంగిపోయింది చెప్పండి. ఒకటి ఫెయిల్ అయింది, రెండోది కూడా నేను అనుకున్నట్టుగా నేను ఉండలేకపోతున్నాను. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, నేను మూడో వ్యక్తికి లేదా నేను ఈ సమాజంలో ఓడిపోయాను అనేటటువంటిది నేను ప్రూవ్ అయిపోతా. అప్పటికే 2 సార్లు విడాకుల ప్రస్తావన వచ్చిందంట వీళ్ళిద్దరి మధ్యలో. సహజీవనంలో ఉన్నప్పుడు విడిపోదాం అనే ప్రస్తావన రావడం, వాళ్ళ నాన్న అమ్మ ఎంటర్ రావడం, వాళ్ళకి సర్ది చెప్పడం లాంటివన్నీ జరిగాయంట. రాజు ఒకసారి బయట ఇంకొక విషయం కూడా నేను చెప్తానండి. నేను ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు కూడా నేను ఇక్కడ అడిగేది ఒక్కటే ఏంటంటే, అతనికి ఆల్రెడీ పెళ్ళయి భార్య ఉన్న వ్యక్తితో నీ బిడ్డ లివ్ ఇన్ రిలేషన్ లో ఉండడానికి మీరు ఒప్పుకోవడం అనేది కరెక్టేనా? స్వేచ్ఛ. ఎదుటివాడి ఆడపిల్ల జీవితాన్ని మీరు తీసేయట్లేదా? ఒక్క మాట అడుగుతున్నానండి. మీ బిడ్డ లాంటి ఆడబిడ్డే కదా ఎదుట. అంటే నేను చెడు మాట్లాడడం, ఇలాంటి కోవలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఒక్కసారి ఆలోచించాలి. వాళ్ళు ఎడ్యుకేటెడే కానీ సమాజం ఎడ్యుకేటెడ్ కాదు. వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి జీవన విధానంలో ఉన్నటువంటి వాళ్ళే, కానీ నీ బిడ్డతో ఉన్నవాడు మీ అంత గొప్పగా లేరు. ఒక్కసారి వాళ్ళ నాన్న మాట్లాడింది వినండి అమ్మ. నాకు కాల్ చేసింది, నేను పూర్ణచంద్ర విడిపోతున్నాము, నువ్వు వెంటనే ఇంటికి రావాలా అని నాకు కాల్ చేసింది. నేను వేరే మీటింగ్లు ఉండింటి, ఒక తొందరగా వస్తానంటే మళ్ళీ రెండోసారి ఫోన్ చేసి నువ్వు వెంటనే రావాలనంటే నేను వెంటనే పరిగెత్తిన. ఆమె ఫోన్లో మాట్లాడుతూ, నాన్న నేను డ్యూటీకి వెళ్తాను, నువ్వు పూర్ణచంద్రతో మాట్లాడు అని అంటే, లేలే నేను అట్లా ఒక్కరితో నేను మాట్లాడా, ఫస్ట్ నీతో మాట్లాడాలా, నీ కూతురు నీ అభిప్రాయం తెలుసుకున్న తర్వాత నేను ఆయనతో మాట్లాడతా, నువ్వు వెళ్ళకు, నేను వచ్చేదాకా ఉండు అని అంటే ఆమె ఉన్నది. ఉంటే నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి కూతురుతో సపరేట్గా మాట్లాడినా. ఏంటిదమ్మా అని అంటే, లేదు నాన్న మేము ఉండలేకపోతున్నాము, ఇద్దరం కలిసి ఉండలేకపోతున్నాము, నేను ఇక వేరేనే ఉంటాను అని నువ్వు ఖచ్చితంగా మరి గతంలో 2-3 సార్లు ఇలాగ గొడవపడ్డారు, వెళ్ళిపోతామని అనుకున్నారు, మరి ఈసారి కూడా మరి అలాగే ఉంటుందా ఏంటి అంటే, లేదు నాన్న నేను పూర్తి నిర్ణయం తీసుకున్నా, ఇక ఉండలేను, నువ్వు ఆయనతో మాట్లాడే టైంలో కూడా నువ్వు ఆయన కలిసి ఉండమని నువ్వు మాట్లాడద్దు అని నాకు ఖరాఖండిగా చెప్పేసింది. చెప్పిన తర్వాత బయటకు వచ్చి బయట కూర్చున్నాము. బయట కూర్చున్నాక తర్వాత అప్పుడు పూర్ణచందర్ పరిచయం చేసుకున్నాడు నన్ను. నేను మొన్నటి వరకు కూడా 26 నాటి వరకు కూడా ఆయన నేను చూడలేదు, ఆయనకు నాకు సంబంధం లేదు. ఈ పూర్ణచందరు గతంలో టీ న్యూస్ లో ఆయన ఇది కల్చరల్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ గా ఉండే, ఆయన ఇన్ఛార్జ్ గా ఉంటూ ఇది తెలంగాణ అవి సాంగ్స్ అవిటిని వీడియోలు చేసుకుంటా అక్కడ దాంట్లో టీ న్యూస్ కు అందించేవాడు. తర్వాత ఏంటంటే సంతోష్ గారు నడుపుతున్న ఇది గ్రీన్ ఛాలెంజ్ ఇండియా దాంట్లో కూడా ఈయన భాగస్వామిగా ఉండు, అతనికి సంతోష్ గారికి అసిస్టెంట్ గా కూడా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఇట్లా కూడా బయట ప్రోగ్రామ్స్ తయారు చేసి అవి సబ్మిట్ చేస్తూ. నాన్న నేను అంటే టీ న్యూస్ లో ఉంచేవాడు. తర్వాత ఏంటంటే సంతోష్ గారు నడుపుతున్న ఇది గ్రీన్ ఛాలెంజ్ ఇండియా దాంట్లో కూడా ఈయన భాగస్వామిగా ఉండు, అతనికి సంతోష్ గారికి అసిస్టెంట్ గా కూడా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఇట్లా కూడా బయట ప్రోగ్రామ్స్ తయారు చేసి అవి సబ్మిట్ చేస్తూ. ఇంతే అమ్మా, ఇది మరణానికి ముందు జరిగింది విషయం. ఏంటంటే దురదృష్టము, వాళ్ళిద్దరు 5 years 13 నెలల పాప, 13 సంవత్సరాల పాప. యాక్చువల్గా ఏంటంటే దురదృష్టం ఏంటంటే అండి, 5 years నుంచి వాళ్ళు లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నారు. ఆయన కొన్ని రోజుల క్రిందట మాత్రమే చూశారు, కొన్ని రోజులు కాదు, ఆ రోజు గొడవైన రోజు చూశాడు, అదే రోజు పరిచయం చేసుకున్నాడు, నేనే మీ అల్లుడు, నేనే సో అని చెప్పేసి. అంటే 5 సంవత్సరాలు వాళ్ళు లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న సంగతి 5 సంవత్సరాల నుంచి వాళ్ళకి తెలుసు.
ఆయన చెప్పిన దాంట్లోనే మనం వింటున్నాం. ఇంకొకటి ఏంటంటే 2-3 సార్లు వాళ్ళు తగువాడుకున్న సంగతి కూడా వాళ్ళకి తెలుసు. ఎందుకంటే పేరెంట్స్ ఇంకా దీంట్లో డైవర్స్ అనే పదానికి అర్థం ఎక్కలేదు. ఎవరి కాళ్ళు జీవితాలు విడిపోదాం అనుకున్నారు, మళ్ళీ ఈమెం చెప్పుకుందో మళ్ళీ ఆయన ఏం చెప్పుకున్నారు, మళ్ళీ కలిసి ఉన్నారు. నేను అనేది ఏంటంటే అతను పెళ్లి కానటువంటి వాడో డివర్స్ అయిపోయినటువంటి సింగిల్ పర్సన్ అయితే కనుక దీన్ని యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంది. అతను ఆల్రెడీ మ్యారీడ్, హీస్ మ్యారీడ్ పర్సన్. ఇంకొకటి ఏంటి అని అంటే అతను డివోర్స్ ఇచ్చేసి నేను నిన్ను చేసుకుంటానని చెప్తున్నాడు. 5 సంవత్సరాల నుంచి అతను డివోర్స్ ఇవ్వలేదు. అంటే కనీసం వీళ్ళన్నా ఆ పిల్లకి కొంచెం గట్టిగా చెప్పి చూడాల్సింది కదా. అమ్మా ఆల్రెడీ ఒక పెళ్లి చేసుకున్నవాడు డివోర్స్ ఇచ్చి చేసుకోవడం అంటే మరి అవతల అమ్మాయి మంచిదా చెడ్డదా, మంచిదైనా చెడ్డదైనా ఒక ఆడపిల్ల లైఫ్ని వదిలేసేసి మళ్ళీ నీకు జీవితం ఇచ్చేటటువంటి వాడు నీ దగ్గర ఎంత కరెక్ట్గా ఉంటాడు, వాడు ఉంటాడా లేదా? అసలు పెళ్ళి అయినటువంటి వాడు ఇంకో సంబంధం పెట్టుకోవడమే ఒక దరిద్రము. వాడిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మడానికే వీల్లేదు. అలాంటిది వాడు విడాకులు ఇచ్చి ఈమెను పెళ్లి చేసుకుంటానంటే ఈమె 5 సంవత్సరాలు నమ్మడం అనేది మరి నిజంగా పిచ్చిదనుకోవాలండి. అంటే ఆడపిల్లలు ఏ స్థాయికి వెళ్ళినా కూడా మగవాడి పరిస్థితికి వచ్చేసరికి మగవాడు ఎంత నమ్మబలుకగలుగుతున్నాడో ఆడవాళ్ళని ఎంత నిన్నగాక మొన్న మనం వరుస హత్యలు చూసుకుంటూ వస్తున్నాం. మనం ఆడవాళ్ళని విపరీతంగా దూషిస్తున్నారు, విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు, మగవాళ్ళు భయభ్రాంతులు అవుతున్నారు. మరి ఇలాంటి విషయాలు ఎన్ని కోకొల్లలు ఉన్నాయి నా దగ్గర. నేను అందుకే మొన్న ఇంటర్వ్యూ ఇచ్చాను నేను మీకు. దయచేసి ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ జరుగుతున్నాయి. మీకు 10% మాత్రమే ఆడపిల్లల డామినేషన్ మీకు కనిపిస్తుంటే దాన్నే ఇంత హైలైట్ చేస్తున్నారు. 90% ఇప్పటికీ కూడా ఇదిగో చూడండి. ఇప్పుడు ఈ అమ్మాయి ఇంత టాలెంటెడ్ ఉన్న అమ్మాయి ఆఫ్టర్ ఆల్ ఒక వెధవతోటి పెళ్ళి అయినటువంటి వ్యక్తితోటి ఈమె రిలేషన్షిప్లో ఉండడం అనేటటువంటిది నిజంగా ఆడపిల్లలకి కరెక్ట్ కాదు. 1. 2, అతను విడాకులు ఇస్తానని 5 సంవత్సరాల నుంచి ఇవ్వలేదు అనుకుంటేనే ఈ అమ్మాయి తెలుసుకోవాల్సింది వాళ్ళిద్దరు రిలేషన్షిప్ ఎంత గొప్పది అని. అంటే అతను వదలడు ఆ అమ్మాయిని. అంటే అక్కడ వాళ్ళిద్దరు అన్నా బాగుండన్నా ఉండాలి, లేదా ఆ అమ్మాయి తరపు నుంచి ఇతనికి ఏ విధమైనటువంటి లాభాలన్నా ఉండాలి, లేదా వాళ్ళిద్దరు స్ట్రాంగ్ రిలేషన్షిప్. ఈ అమ్మాయిని జస్ట్ ఇండస్ట్రీ దీంట్లో పరిచయం ఉంది కాబట్టి స్టాండ్ బై ఈ అమ్మాయి తోటి ఫ్రెండ్షిప్ చేశాడు అనేటటువంటిది. ఇంత గొప్ప అమ్మాయికి కనీసం ఆ ఆలోచన ఎందుకు రాలేదు అనేది మనం నిజం చెప్పాలి. పూర్ణ కూడా మంచోడే అండి. నేను నా దగ్గర పనిచేశాడు కదా. అంటే విచిత్రం, అంటే ఆడమగ రిలేషన్కి వచ్చే వరకు ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు తెలియదేమో బహుశా. ఇప్పుడు మంచి వర్కరు, మంచి టాలెంటెడ్. ఒక విషయం చెప్తున్నాను సార్. ఇప్పుడు మనము ఆ చిన్నపిల్ల తల్లిని చంపేసినటువంటి ఆ చిన్నపిల్ల విషయంలో కూడా మనం చూసాం. ఆ పిల్ల చిన్నప్పటి నుంచి కూడా చాలా మంచిది, నోట్లో నాలుగు లేని పిల్ల. కానీ ఒక్కసారి ఇంత బ్లాస్ట్ అయ్యేంత వరకు ఆ అమ్మాయిలో ఏముందనేది ఎవరికి తెలియనటువంటి విషయం అది. ఓకే, ఇట్లా మనం ఎవరు చెప్పడానికి మనిషిలో రెండో కోణాన్ని. ఇప్పుడు ఒక స్నేహితుడుగా మీరు నాకు కరెక్ట్, ఒక స్నేహితురాలుగా నేను మీకు కరెక్ట్. కానీ ఇంకొక చోట ఒక నేరం జరిగింది అని అంటే నేరం మోపబడిందా, నేరం ఇనిషియల్లీ చేసిందా అంటే మీ దగ్గర నా పాత్ర వేరు. ఇది గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మీ దగ్గర నా పాత్ర వేరు, నా వ్యక్తిగత జీవితం పట్ల నా పాత్ర వేరు. ఇప్పుడు అతను మంచివాడైనట్టు అంత మంచి వ్యక్తి ఈ అమ్మాయి తోటి రిలేషన్షిప్ లో ఎందుకున్నాడు? ఒక భార్య ఉండగా. ఒకటి. రెండోది, వీళ్ళిద్దరు అందుట్లో మీడియాలో ఇద్దరు కలిసి రిలేషన్షిప్ లో ఉన్నారంటే మీడియా మొత్తం తెలియదా అండి? మరి ఆ అమ్మాయి లైఫ్ ఏమవ్వాలి? అతను ఆలోచించాడా? అతను విడాకులు ఇవ్వకుండా 5 సంవత్సరాలు పాప అమ్మాయిని నమ్మించాడు. ఒక్కటండి, ఆడది ఎంత గొప్పదైనా, ఎంత వీరురాలైనా, ఎంత శూరురాలైనా మగాడు ఆడదాన్ని నమ్మించడంలో దిట్ట. నేను చెప్తున్నాను, ఆ ఆడ మనిషిలో ఉన్నటువంటి ఆ కోణంతోటే, ఆ ఒక్క కోణంతోటే తను అన్ని చోట్ల ఫెయిల్ అవుతుంది. తను చంపినా చచ్చినా ఆ సున్నితమైనటువంటి కోణం, ఆ సున్నితత్వాన్ని రెచ్చగొడితే, ఆ సున్నితత్వాన్ని రెచ్చగొడితే అటు చంపేస్తుంది, ఆ సున్నితత్వాన్ని డిగ్రేడ్ చేస్తే చచ్చిపోతుంది. సో దాన్ని ఎప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాల్సినటువంటి అవసరము ఆడపిల్లలకి ఎంతైనా ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి రీసెంట్ వ్యవహారాల్లో నేను మీడియాలో కూడా
నా దగ్గరికి ఎన్ని కేసులు డిప్రెషన్ కేసులు వస్తున్నాయో చెప్పలేను. ఇలాంటి వ్యవహారాలు ఎన్నున్నాయో నేను చెప్పలేను. ఆల్రెడీ అతనికి పెళ్ళైపోయి ఉంటుంది. 200% అండి, 200%. తను చచ్చిపోతే నేను నమ్మలేకపోతున్నా. ఎందుకు అంటే తన బాధలను ఎదుటి వాళ్ళకి చెప్పుకోవడానికి తనే ఇంకొకళ్ళ బాధలు తీర్చే స్థితిలో ఉంది. ఇక్కడ మనం ఏమనుకుంటాం అంటే చాలా ధైర్యవంతురాలండి, ఎందుకు ఇలా పనిచేసింది. ధైర్యవంతురాలు ఎక్కడ నీ సమస్యను తీర్చడంలో. ఆమెకి సమస్య వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఎక్కడ హుక్ అయిపోతారో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేనున్నాను, నాకు ఏదన్నా సమస్య వచ్చిందంటే మా ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు ఏమనుకుంటారు, దానికి చెప్పాల్సిన అవసరం లేదు, అదే క్లియర్ చేసేసుకుంటది అంట. బట్ నాకేమనిపిస్తుంది, ఎవరైనా నా దగ్గరకు వచ్చి ఒక మోరల్ సపోర్ట్ ఇస్తే ఎంత బాగుంటుంది. నన్ను చూసేవాళ్లే లేరా, నేను చేసేటటువంటి పని కరెక్టో కాదో నాకు గైడ్ చేసేవాళ్ళు లేరా, నేను ఎత్తుక్కోవాల్సి వస్తుందండి. రైట్? దొరికారనుకోండి వెల్ అండ్ గుడ్, దొరకలేదనుకోండి అది నా లోపల ట్రామా కింద ఉండిపోతుంది. ఎంతసేపు నేనే భరించాలి, నేనే మొయ్యాలి, మోసి 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 ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే భజన చేసేస్తారు. నీకేంటి ప్రియా చౌదరి, అసలు నీకేం చెప్పాలి, అబ్బో మీరా అండి. కానీ ప్రియా చౌదరి కూడా ఒక ఆడదేనండి. ప్రియా చౌదరిలో కూడా ఆడ మగ కంటే కూడా మనిషికి భావోద్వేగాలు ఉంటాయి, ఒక ఆసరా కావాలి, ఒక ఓదార్పు కావాలి, నేనున్నా అని ఒక ధైర్యం కావాలి. ఎగ్జాక్ట్లీ. ఏమండి, పెద్ద రావి చెట్టు ఏది ఊడల మర్రికి కూడా ఆధారం భూమి కదా, అర్థమైందా? అది ఎందుకు తెలుసుకోరు? ఇక్కడ అందరూ ప్రపంచం ఏం చేస్తారంటే చాలా తెలియగలదండి, ఆమెకు ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదండి, ఆమెకి ఏదైనా కష్టం ఉందని ఎవరైనా చెప్పినా కూడా మనం కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, చిటికలో పరిష్కరించుకుంటా, ఆవిడ చూసేసుకుంటదండి. ఆవిడకేం బాధ, ఆవిడకే కష్టం వచ్చినా మేము అసలు ఆలోచించడం కూడా ఆలోచించమండి, మా దాకా తేదండి, ఆవిడ చూసేసుకుంటదండి అని చెప్తారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, తనకి తాను అంతగా చేసేసుకుని వెళ్ళిపోతుంది అంటే మీరు ఆమెకి సపోర్ట్ ఇవ్వట్లేదు, మీరు ఆమెను అర్థం చేసుకోవటం లేదు. యు ఆర్ నాట్ ఏబుల్ టు క్లియర్ హర్ ఇష్యూస్. రైట్? రెండోది ఏంటి అని అంటే వీళ్ళని ఈ విధమైనటువంటి స్థితికి సమాజం తీసుకెళ్ళిపోతుంది, బంధువులు తీసుకెళ్ళిపోతారు, పేరెంట్స్ తీసుకెళ్ళిపోతారు. పాపం వాళ్ళు కూడా చెప్తున్నారు చిన్నప్పటి నుంచి అద్భుతమైన, షీఈస్ ఎ ఫాస్ట్ రీడర్, బాగా ఆవిడకి చాలా రచనలు అంటే ఇష్టం అంత. సో ఆవిడ చిన్నప్పటి నుంచి గొప్పది. ఒక ముద్ర వేసేసారు. ఎవరేసారు? వాళ్ళ తల్లిదండ్రులు వేసారు. అప్పటి నుంచి తనను తాను ఏం ఫీల్ అవుతుంది, నేను గొప్పదాన్ని, నేను తెలివిగలదాన్ని, నేను ఏదైనా సరే చిటికలో సమస్యను పరిష్కరించేసుకోగలను అనేసి ఆవిడ ఊహించేసుకుని తనను తాను ఆ విధంగా తయారు చేసుకుంది. తనకి తెలియని విషయం ఏంటి అని అంటే తను ఒక మనిషి, తను కూడా ఒక సాటి మనిషి, తనకి కూడా ఒక హెల్ప్ అవసరము, తనకి కూడా ఒక షేరింగ్ అవసరము అనేటటువంటిది అయిపోయి మర్చిపోయి ఏ నిర్ణయమైనా నేను కరెక్ట్ నిర్ణయం తీసుకోగలను, నేను ఏం చేసినా కరెక్టే, నేను చాలా గొప్పదాన్ని, నేను చాలా తెలివిగలదాన్ని, నేను చాలా ఎడ్యుకేటెడ్ అనేటటువంటి స్థితిలో ఆవిడ పక్క వాళ్ళు చెప్పేవాళ్ళు లేక, చెప్పినా వినే మనస్తత్వం లేక ఫెయిల్యూర్స్.